జూలై 1వ తారీఖు నుండి అమలవుతున్న జీఎస్టీ ఒకే దేశం ఒకే పన్ను విధానం వల్ల సామాన్యుడు, షాపువాడు, తయారీదారుడిపై ఏ విధంగా ప్రభావం చూపబోతుంది జీఎస్టీ అనే విషయం ఇప్పుడే చెప్పలేమని, ఒక 6 నెలలు జీఎస్టీ పూర్తిగా అమలైన తర్వాత జీఎస్టీ వల్ల కలిగే లాభ నష్టాలను బేరీజు వేసే అవకాశం ఉంటుందని చాలా మంది ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. జీఎస్టీ జూలై 1వ తారీఖు నుండి అమలవుతుండటంతో ఎవరైతే కార్లు, బైకులు కొందామని అనుకుంటున్నారో వాళ్లకు మంచి లాభం చేకూరుతుంది. ఎందుకంటే ప్రస్తుతం దేశవ్యాప్తంగా అమలవుతున్న జీఎస్టీ వల్ల కార్లు, బైకుల మోడల్ ని బట్టి 3% నుండి 12% వరకు వాటి ధరలు తగ్గిపోనున్నాయి. ఆయా కంపెనీని, మోడల్ ని బట్టి ధరలు ఎంతలా తగ్గిపోయాయి అంటే మారుతి సుజుకి కార్లు 5,000 నుండి 2,46,000 వరకు తగ్గనున్నాయి. హ్యుండాయ్ కంపెనీ కార్లు 8,000 నుండి 2,50,000 వరకు తగ్గనున్నాయి. టాటా మోటార్స్ కార్లు 5,000 నుండి 1,60,000 వరకు, హోండా కంపెనీ కార్లు 11,000 నుండి 2,30,000 వరకు, టొయోటా కార్లు 13,500 రూపాయల నుండి 5,00,000 రూపాయల వరకు, మహీంద్రా అండ్ మహీంద్రా కార్లు 11,000 రూపాయల నుండి 36,000 రూపాయల వరకు, రెనాల్ట్ కంపెనీ కార్లు 6,000 రూపాయల నుండి 1,00,000 రూపాయల వరకు తగ్గనున్నాయి. నిస్సాన్ కంపెనీ కార్లు 11,000 రూపాయల నుండి 1,20,000 వరకు, వోక్స్ వ్యాగన్ కార్లు 13,000 రూపాయల నుండి 3,30,000 రూపాయల వరకు, ఫోర్డ్ కంపెనీ కార్లు 9,000 నుండి 2,70,000 రూపాయల వరకు కార్ల ధరలు తగ్గనున్నాయి. ఇక బాగా డబ్బున్న వాళ్ళు కొనే లగ్జరీ కార్లను ప్రభుత్వం జీఎస్టీ పేరుతో ఎందుకు ఇంతలా తగ్గిస్తుందో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే మెర్సిడీస్ బెంజ్ కార్లు 1,00,000 రూపాయల నుండి 7 లక్షల వరకు, BMW కార్లు 1,00,000 నుండి 4 లక్షల వరకు, ఆడి కార్లు 70,000 నుండి 4 లక్షల వరకు, జాగ్వార్ కంపెనీ కార్లు 3,25,000 నుండి 6 లక్షల రూపాయల వరకు తగ్గనున్నాయి. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని చెప్పే ప్రభుత్వాలు ఆ దిశగా ఎందుకు అడుగులు వేయటం లేదు అని ఒకంత బాధ కలుగక మానదు. ఎందుకంటే పర్యావరణానికి తక్కువ హాని చేసే హైబ్రిడ్ కార్లపై ప్రస్తుతం ఉన్న 30.3% పన్నుని కాస్త 43% చేశారు జీఎస్టీలో. ఇలాంటి వాహనాలకు పన్ను తగ్గించాల్సింది పోయి ప్రభుత్వం పన్నుని పెంచిందని, ఇది చాలా దారుణమని, చాలా దురదృష్టకరమైన పరిణామమని విమర్శిస్తున్నారు పర్యావరణ ప్రేమికులు. ఇక బైకుల విషయానికి వస్తే హీరో కంపెనీ మోటార్ బైకులు 1,000 నుండి 2,500 రూపాయల వరకు తగ్గనున్నాయి. బజాజ్ కంపెనీ బైకులు 1,000 నుండి 7,000 వరకు, హోండా కంపెనీ బైకులు 1,000 నుండి 5,000 వరకు, యమహా కంపెనీ బైకులు 1,000 నుండి 2,500 వరకు, సుజుకి కంపెనీ బైకులు 1,000 నుండి 2,000 వరకు, టీవీఎస్ మోటార్స్ కంపెనీ బైకులు 1,000 నుండి 2,500 రూపాయల వరకు తగ్గనున్నాయి వాటి ధరలు. మొత్తానికి జీఎస్టీ వల్ల వెంటనే లాభపడేది ఎవరంటే బైకులు, కార్లు కొనే వినియోగదారులు అని చెప్పక తప్పదు. ప్రస్తుతం అమలవుతున్న జీఎస్టీ వల్ల ఆటోమొబైల్ రంగానికి మంచి ఊపునిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మీ ముందుకు వస్తాము.